ఎంతమందికి కూర గిన్నె ఖాళీ అయిపోయాక అందులో అన్నం కలిపి ఎగురన్నం తినే అలవాటు ఉందో చెప్పండి. నాకైతే ఏదైనా కర్రీ చేశానంటే అందులో ఎగురు కూర కానీ లేకపోతే మంచి ఫ్రై కర్రీ చేశాననుకుంటే కంపల్సరిగా కూర అంతా ఖాళీ అయిపోయాక కడాయిలో కాస్త రైస్ కలుపుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని తింటే ఆ మజాయే వేరు. అంత టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఏ కర్రీ కానీ ఏ నాన్ వెజ్ కానీ కూడా సాటి రాదు. ఈవెన్ నాన్ వెజ్ వండినా కూడా ఆ కడాయిలో రైస్ కలుపుకొని చివరిలో తింటే ఉంటుంది సూపరు. ఏ బయట కూడా ఫుడ్, ఏ రెస్టారెంట్లో కూడా ఫుడ్ అంత టేస్టీగా ఉండదు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అనమాట. ప్రతిదీ కూడా కడాయిలో కాస్త ఎగురు మిగిలిపోయిందంటే వేస్ట్ చేయడం ఎందుకని చక్కగా రైస్ ఏదో కలుపుకొని తినేస్తాను. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. అదేంటి కడాయిలోనే తినేస్తున్నారంటే ఇలా తింటేనే ఆనందం. మనకు కొన్ని ఆనందాలు అసలు చిన్నప్పటి నుంచి విడిచిపెట్టలేము. ఎప్పుడైనా మా అమ్మ కూర వండిందంటే కంపల్సరీగా ఇలా కలిపి పెట్టేది. అదే అలవాటు నాకు వచ్చింది.